4 ఇయర్స్ నుంచి డోర్స్ ప్రిపేర్ చేయడం దాంట్లోనే ఉన్నారు మీరు. అవును. మా పక్కన సెక్షన్‌లో గూడా కొన్ని కమాండింగ్ తీసుకుంటూ, నేర్చుకుంటూ ఇక్కడికొచ్చాను. జనరల్‌గా లిఫ్ట్ డోర్స్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? సడెన్‌గా 2 పెద్ద గ్యాప్‌లో ఆగిపోతూ ఉంటాయి కదా! అప్పుడు ఏం ప్రాబ్లమ్ వచ్చినట్టు? మనము డోర్‌లో దాంట్లో పైన మెకానిజం అనేది ఒకటుంటది. ఆ! దాంట్లో డిస్టర్బెన్స్ వస్తే ఆగుతుంటది. రిపేర్ అయ్యే ప్రాబ్లమేనా అది? జనరల్‌గా కాస్త గ్యాప్‌లో ఆగిపోతుంది. రిపేర్ అవుతుంది. మనకు కాల్ చేస్తే మేము గూడా ఎళ్లి సైట్ వర్క్ కూడా విజిట్ చేసి చేస్తాం మేము గూడా. హ్మ్. ఎమర్జెన్సీ వర్క్ ఉంటే గూడా ఎళ్లి చేసేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఫ్రేము మనకి ఇక్కడే తయారవుతుంది. అవును. ఇక్కడే మనకి ఇక్కడ సీఎన్సీ దగ్గర మిషన్స్ ఉంటాయి. అక్కడ కట్ అవుతుంది, బెండింగ్ అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి మనం ఫిట్ చేసేస్తాం. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి, ప్యాక్ చేసేసి, ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాం అన్నమాట. మనకి ఈ రోజుల్లో ప్రతి చోట స్కిల్డ్ లేబర్ అనేది చాలా తక్కువగా మనకి దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది. ఈ ఫ్రేమ్‌లో ఒక చోట మనకి షార్ప్‌గా ఉండొచ్చు, ఒక్కొక్క చోట రఫ్‌గా ఉండొచ్చు, ఫినిషింగ్ సరిగా ఇవ్వకపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి వాటిల దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తున్నారా? లేదు పట్టుకుని ఇది కాదు ఇలాగా అని చెప్పగలుగుతున్నారా? అలా వదిలేస్తే మనం ఇక్కడ వర్క్ చేయలేము కదండి. ఎక్కడైనా కాన్ఫిడెన్స్‌గా పట్టుకునే చేస్తాం. ఎవరైనా సరే ఈ వర్క్‌లోకి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనా? లేదండి. ఏదైనా క్వాలిటీ మనకు నాలెడ్జ్ ఉంటే చాలు ఇక్కడికి రావాలంటే. క్వాలిఫికేషన్ ఏం పర్లేదు.